వెల్కమ్ అండి. ఇది తెలంగాణ జాగ్రఫీ సంబంధించినటువంటి బుక్. ఇది జీనియస్ పబ్లికేషన్స్ నుండి ఇటీవల మార్కెట్లో విడుదలైనటువంటి పుస్తకం. ఇది ఒకసారి మీకు సిలబస్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది కేవలం తెలంగాణ జాగ్రఫీ సంబంధించినటువంటి బుక్ అండి. ఓకేనా? ఇందులో తెలంగాణ అంశాలు మాత్రమే ఉంటాయి. ఒకసారి మీకు సిలబస్ చూపిస్తా. ఇది రీసెంట్గా టీజీపీఎస్సీ వాళ్ళు ఇటీవల విడుదల చేసినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి సిలబస్. ఇది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ సంబంధించినటువంటి 15 అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంతో మీరు పోల్చుకుంటే గతంలో మీకు గ్రూప్ 2 నోటిఫికేషన్, గతంలో గ్రూప్ 2 ఉన్నప్పుడు ఈ గ్రూప్ 2కి సంబంధించి 11 అంశాలు ఉండే. అందులో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ స్టేట్ ఈ 3 కలిపి ఒకే దాంట్లో ఉండే గతంలో, ఏది గ్రూప్ 2 సిలబస్లో. కానీ ఇటీవల రీసెంట్గా వచ్చినటువంటి సిలబస్లో మాత్రం ఈ 15 అంశాలలో మీకు తెలంగాణ జాగ్రఫీని అదేవిధంగా ఇండియా జాగ్రఫీని సపరేట్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే 7వ అంశం ఇక్కడ చూడొచ్చు, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? ఇది 7th. 6th చూస్తే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా సపరేట్ అంశాల చొప్పున ఇక్కడ ఇవ్వడం జరిగింది. 15 అంశాలు ఇచ్చారు, 15 సబ్జెక్టులు ఇస్తే ఆ 15 తెలంగాణకు సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది తెలంగాణ జాగ్రఫీ సంబంధించినటువంటి బుక్ రీసెంట్గా మార్కెట్లో విడుదల కావడం జరిగింది. ఇది 2 వర్షన్లలో వచ్చిందండి. అంటే బైలింగ్వల్లో, మీకు ఒక్క నిమిషం, బైలింగ్వల్ అంటే తెలుగులో సపరేట్ బుక్ వచ్చింది, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా సపరేట్ వచ్చింది బుక్. ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వాళ్ళకు తెలుగు. ఓకేనా? ఒకసారి మీకు ఈ బుక్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకొక మాట ఏంటంటే, జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఈ 15 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 15 అంశాలలో కింద అత్యధిక మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు జాగ్రఫీ సబ్జెక్టు. ఇది మీ అందరికీ తెలిసిందే. జాగ్రఫీ నుండి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ నుండి ఏ ఎక్స్ఐ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా దాదాపు 20 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉండే గతంలో చూస్తే. ఇది తెలంగాణ జాగ్రఫీ ఒక్కటే ఉంటుందండి దీంట్లో. ఇది మీకు చూపిస్తా, మీకు ఇండెక్స్ చూపిస్తా ఏ అంశాలు ఇచ్చారో. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి లొకేషన్ అండి, తెలంగాణ ఉనికి. తర్వాత ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ నైసర్గిక స్వరూపాలు. క్లైమేట్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ శీతోష్ణ స్థితి. తర్వాత నదీ వ్యవస్థ, రివర్ సిస్టమ్, సాగునీటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. తర్వాత నేలలు ఇచ్చారు, అంటే సాయిల్స్ అంటున్నాం. అడవులు, ఫారెస్ట్, శక్తి వనరులు, ఎనర్జీ సోర్సెస్, వ్యవసాయ అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, తెలంగాణ పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఆఫ్ తెలంగాణ, ఖనిజ వనరులు, మినరల్ రిసోర్సెస్, రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్, పర్యాటకం, టూరిజం, జాతీయ పరిశోధనా సంస్థలు, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పరిశోధనా సంస్థలు ఇవి. ఓకేనా? అదేవిధంగా పాపులేషన్ అండి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం. అదేవిధంగా లాస్ట్లో ప్రీవియస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ బిట్స్ అంటే గత పోటీ పరీక్షలలో తెలంగాణ జాగ్రఫీ పైన వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని చివరిలో ఇవ్వడం జరిగింది. ఇది నేను ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ ఎందుకు చెప్పానంటే, వీళ్ళకు బుక్ మీకు తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉన్నది. ఇంగ్లీష్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఒకేసారి మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది ఇంగ్లీష్లో కూడా సేమ్ ఉంటుంది. లొకేషను, ఫిజియోగ్రఫీ, క్లైమేట్, రివర్ సిస్టమ్, ఇరిగేషను, సాయిల్స్, ఫారెస్ట్, ఎనర్జీ సోర్సెస్, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, మినరల్, ట్రాన్స్పోర్టు, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, టూరిజం ఆఫ్ తెలంగాణ, పాపులేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఇది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది కాబట్టి నేను తెలుగులోనే మీకు 2 కూడా చెప్పడం జరిగింది. ఇది చూడండి, ఫస్ట్ చాప్టర్ ఇది తెలంగాణ ఉనికి, క్షేత్రీయ అమరిక. బుక్ చాలా కరెక్ట్గా ఎంత ఉండాలో అంత చిన్న సైజు బుక్, చిన్నగా ఉంది బుక్, నీట్గా ఉంది. మీకు చూపిస్తా. పూర్తిగా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగిందండి. సర్వే కూడా ఉన్నది కాబట్టి నీట్గా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. క్లైమేట్ ఆఫ్ తెలంగాణ ఇది. సారీ,
తెలంగాణ నదీ వ్యవస్థ. ఇక్కడ గోదావరి నది, ఎంత గోదావరి నదికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంత గోదావరి నది, ఇక్కడ గోదావరి నది పక్కన ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అవన్నీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అంటే పథకాలు అవి ఇచ్చారు. గోదావరికి సంబంధించినటువంటి ఉపనదులు ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇచ్చారు. తర్వాత కృష్ణానది దానికి సంబంధించినటువంటి ఉపనదులు, ఇవి ఎడమవైపు ఉపనదులు, కుడివైపు ఉపనదులు అవన్నీ. అదేవిధంగా టేబుల్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకేనా, చాలా డీటెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఇవన్నీ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఏంది, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు ఏంది, అవన్నీ టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గతంలో సర్వేలో ఇవ్వడం జరిగిందండి, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. నిర్మాణ దశలో ఉన్నటువంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు ఇవన్నీ. ఇక్కడ చూడండి, తెలంగాణ ఇరిగేషన్ డే సంబంధించి ఇక్కడ ఒక బాక్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఇది. అంటే లేటెస్ట్ స్కీమ్స్, లేటెస్ట్ వచ్చినటువంటి పథకాలను కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత సాయిల్స్ ఆఫ్ తెలంగాణ, ఏమేమి భూములు ఉన్నాయి అనేది ఇచ్చారు. తర్వాత ఫారెస్ట్ అండి, తెలంగాణలో ఉన్నటువంటి అడవులు. సర్వేలో ఇచ్చినటువంటి అంశాలు 33 జిల్లాల ప్రకారం సర్వేలో ఏదైతే ఇచ్చారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వన్యప్రాణి సంబంధించినటువంటివి కూడా ఇక్కడ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న టైగర్ ప్రాజెక్టులు, జాతీయ పార్కులు, జింకల పార్కులు, తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఇదంతా టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. జింకల పార్కులు, ఇవన్నీ జింకల పార్కులు ఉన్నాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. జాతీయ పార్కులు, అభయారణ్యం అని ఒక టేబుల్ రూపంలో నీట్గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ శక్తి వనరులు అంటే ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి కదా, ఎనర్జీ సోర్సెస్ దానికి సంబంధించి టీఎస్జెన్కో. తర్వాత అగ్రికల్చర్ వచ్చింది. ఇక్కడ టేబుల్ ఉంటుంది చూడండి, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఉంటుంది, భూమి మీద తీరు, అగ్రోక్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చినటువంటి సెన్సెస్ 11th అగ్రికల్చర్ సెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. సర్వేలో ఏవైతే మీకు ఇమేజెస్ రూపంలో ఇచ్చారో వాటన్నింటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎకనామిక్ సర్వేలో వచ్చినటువంటి తెలంగాణలో మనం అవుట్లుక్ అంటాం కదా, అవుట్లుక్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్లోచార్ట్ రూపంలో పంటల సాగు సంబంధించి పంటలు, ఆహార పంటలు ఏంటి, ఆహార ఇతర పంటలు ఏంటి, ఈ విధంగా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, తెలంగాణ జాగ్రఫీ సంబంధించినటువంటి బుక్ అండి ఇది. ఈ విధంగా ఇవ్వడం జరిగింది పూర్తిగా. ఇది కలర్ బుక్ అండి. లాస్ట్లో ఒక జిల్లాల సమాచారం మాత్రం బ్లాక్ అండ్ వైట్లో ఇవ్వడం జరిగింది. పూర్తిగా మిగతా అంతా కలర్లో ఇవ్వడం జరిగింది. బుక్ తెలంగాణ జాగ్రఫీ మొత్తం కలర్లో ఇచ్చారు. లాస్ట్లో కొన్ని పేజెస్ ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మాత్రం బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు. లాస్ట్లో ప్రీవియస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్. ఓకేనా, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇంగ్లీష్ మీడియం కూడా ఈ తెలంగాణ జాగ్రఫీ సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ అండి. తెలుగులో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ తెలంగాణ, రివర్ సిస్టమ్ ఇన్ తెలంగాణ, బుక్ అయితే సేమ్ ఉంటుందండి. తెలుగులో ఏదైతే ఇచ్చారో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఓకేనా, అదే ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. చాప్టర్ చివర ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంగ్లీష్లో, తెలుగులో లేవు. ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి. తెలుగులో ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ ఇంగ్లీష్లో అయితే ఇచ్చారు. ఓకేనా, తెలుగులో లాస్ట్లో ప్రీవియస్ బిట్స్ పెట్టారు.
ఓకే, ఇంగ్లీష్లో లాస్ట్లో ప్రీవియస్ బిట్స్ పెట్టలేదు, వాటిని చాప్టర్ వైజ్ డివైడ్ చేసి ఈ చాప్టర్ వెనకాల పెట్టారు. ఈ చాప్టర్కి ఆ చాప్టర్లో తెలుగులో మాత్రం చివరిలో ఇవ్వడం జరిగింది. అది మనకు అర్థమైంది ఇప్పుడు. ఓకేనా, తెలుగులోనేమో చివరిలో ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు, ఇంగ్లీష్లో మాత్రం అవే ప్రీవియస్ బిట్స్ని చాప్టర్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఓకేనా, అదేవిధంగా ఇది తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ అండి. ఇది కూడా రీసెంట్గా సర్వే చేసుకొని ఇవ్వడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఈ బుక్స్ కావాలనుకుంటే ఇక్కడ రఘుదీపక.com అనే వెబ్సైట్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మీరు తీసుకుంటే తక్కువ ధరకు వస్తుంది, తక్కువ కాస్ట్కి వస్తుంది కాబట్టి చెప్తున్నా. మనం ఏ యూట్యూబ్లో ఏ వీడియో చేసినా ఏ బుక్ గురించి చెప్పినా కూడా నాకంటూ సొంతంగా ఎటువంటివి ఈ టెలిగ్రామ్ గ్రూపులు వాట్సాప్ గ్రూపులు అట్లాంటివి ఏం లేవండి. ఎవరి బుక్ అయితే చెప్తానో వారి యొక్క నెంబరే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా. ఓకేనా, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా, రఘుదీపక.com అని ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కుంటే మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది బుక్ని. అలా కాదు నేను అశోక్ నగర్లోనే ఉంటాను, మాకు తక్కువ కాస్ట్ కావాలంటే ఇక్కడ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, వాళ్ళు మీకు లొకేషన్ పంపిస్తారు, చిక్కడపల్లి దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు తక్కువ కాస్ట్ కూడా బుక్లు ఇస్తారు. ఓకేనా, లేదు నేను బుక్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటా అంటే అన్ని బుక్ షాప్లలో ఈ బుక్ అందుబాటులో అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు తీసుకోండి. ఎందుకు ఈ బుక్స్ నేను చెప్తున్నాను అంటే ఈ బుక్సే మార్కెట్లో ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం బుక్ అయితే ఇది ఒకటే ఉంది ప్రజెంట్, ఇప్పుడు ఉన్న దాంట్లో, ఇప్పుడు వచ్చింది లేటెస్ట్ బుక్స్లలో. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కూడా ఈ బుక్ లేటెస్ట్గా ఇటీవల రావడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ.